అందాల అరకు లోయలో 150 కేజీల గంజాయి పట్టివేత. నలుగురు అరెస్ట్, 3 వాహనాలు సీజ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం సుంకరమెట్ట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 150 కేజీల గంజాయితో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 2 యువకులను, అల్లూరి జిల్లాకు చెందిన 2 యువకులు పట్టుబడినట్లు సిఐ రుద్రశేఖర్ తెలిపారు. 100 కేజీల గంజాయి లారీలలోనూ 50 కేజీల గంజాయి కారులోనూ తరలిస్తూ పట్టుబట్టారని, లారీ కార్లతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 3 లక్షల పైబడి ఉంటుందని, 4 ముద్దాయిలను రిమాండ్కు తరలిస్తున్నట్టు సిఐ తెలిపారు. సుంకరమెట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అంటే మనకి పాయింట్ అన్ని రూట్లు అక్కడ కలుస్తాయి కాబట్టి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు ఒక లారీ అలాగే ఒక మారుతి షిఫ్ట్ రెడ్ కలర్ కారు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద 4 వ్యక్తులు సుమారుగా లారీలో ఒక 100 కేజీలను అలాగే కారులోని ఒక 50 కేజీలు 10 మూటల్లోని 150 కేజీల గంజాయిని ఒరిస్సాలోనే కొని 2000 లెక్క అది ఈ ఉత్తరప్రదేశ్కి అందజేసి ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళు హయ్యర్ రేట్కి అమ్ముకోవడం కోసం తీసుకెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి ప్రస్తుతానికి మనకి 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి పంపాం. పేర్లు పాంగి శ్యామ్ గణేష్, కొర్ర కాగేశ్వరరావు, వాళ్ళు అరకు మండలం వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నా. కొర్ర కాగేశ్వరరావు, ఇద్దరు కూడా అరకు మండలానికి సంబంధించిన వాళ్ళు. అలాగే రాంబాబు అలియాస్ యాదవ్, అలాగే బీరేంద్ర, వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు. బీరేంద్ర ఎంత విలువ ఉంటుంది సార్ ఇది? ఒక 3 lakhs. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.